నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో కాలేయం కొవ్వెక్కితే కష్టమే, కాన్పు తర్వాత పొట్టపై చారలు తగ్గలేదా, జొన్న రొట్టెలు తింటుంటే షుగర్ తగ్గుతుందా, పసి వయసులో క్యాన్సర్లు భయం వద్దు, ఇంకా హెల్త్ టిప్. కొవ్వు భూతం ఇప్పుడు మన ఒంట్లోని కీలకమైన అవయవాలను సైతం చుట్టుబెడుతోంది. మనకు ప్రాణాధారమైన కాలేయంపైన సైతం ఇవాళ కొవ్వు పేరుకుపోతోంది. కాలేయంపై కొవ్వు పేరుకుపోవటానికి మద్యపానం అనేది ఒక ప్రధాన కారణంగా ఉండేది. కానీ ఇవాళ మద్యంతో సంబంధం లేకుండానే ఇతరాత్ర కారణాల మూలంగా కాలేయం మీద కొవ్వు పొరలు పొరలుగా తిష్టవేసుకుంటోంది. ఈ పరిణామం కాలేయానికే కాదు, మన ఆరోగ్యానికి కూడా ఏమంత మంచిది కాదు. వాడుకలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్గా పిలిచే ఈ సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన కాలేయం గురించి పెద్దగా పట్టించుకోగాని ఇది మన కోసం చాలానే కష్టపడుతుంది. రక్తంలోంచి విషతుల్యాలను వేరు చేస్తుంది. తిన్న ఆహారం జీర్ణం కావటానికి తోడ్పడుతుంది. రక్తంలో గ్లూకోజ్ మోతాదులు స్థిరంగా ఉండటానికి సాయం చేస్తుంది. ఇలా ఎన్నెన్నో పనుల్లో పాలు పంచుకుంటుంది. ఇలాంటి కాలేయానికి ఇప్పుడు కొవ్వు పెద్ద సమస్యగా మారుతోంది. ప్రస్తుతం ఎంతోమంది కాలేయానికి కొవ్వు పట్టే సమస్యతో బాధపడుతూ ఉండటమే దీనికి నిదర్శనం. నిజానికి కాలేయ కణాల్లో ఎంతో కొంత కొవ్వు ఉండటం మామూలే. శరీరంలో మిగతా అవయవాల మాదిరిగానే కాలేయంలోనూ కొవ్వు పోగుపడచ్చు. కొంతవరకు ఉంటే ఇబ్బంది ఏమీ ఉండదు, కానీ మితిమీరితే మాత్రం కాలేయాన్ని దెబ్బతీస్తుంది. కాలేయం చేసే పనులకు అడుగడుగునా అడ్డు తగులుతూ తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. మామూలుగా లివర్లో కొవ్వు పదార్థం అనేది 5% కన్నా ఎక్కువ ఉండదు. ఈ 5% కన్నా ఎక్కువ మోతాదులో కానీ కొవ్వు కాలేయంలో కానీ చేరితే దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. ఫ్యాటీ లివర్కి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. వాటికి ఏంటంటే ఆల్కహాల్ అనేది ప్రధానమైన కారణం. ఆల్కహాల్ తాగని వాళ్ళల్లో ఫ్యాటీ లివర్ వచ్చే వ్యాధిని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది మన దేశంలో చాలా ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాము. ఎందుకంటే జీవనశైలి మార్పుల వల్ల, హై ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవటం, ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవటం వల్ల ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఈ రెండు కాకుండా కొన్ని మెడిసిన్స్ వల్ల రావచ్చు, ప్రెగ్నెన్సీలో రావచ్చు, కొన్ని వైరస్ అంటే హెపటైటిస్ బి కానీ సి వల్ల కూడా ఫ్యాటీ లివర్ రావచ్చు. ఏదైనా పేషెంట్స్లో బీపీ, షుగరు, స్థూలకాయం, ఎస్పెషల్లీ నడుము కొలత ఎక్కువగా ఉన్న వాళ్ళు, అంటే సెంట్రల్ ఒబెసిటీ అంటాం అన్నమాట, వాళ్ళు కానీ గుడ్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉండి బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది చాలా కామన్గా ఉంటుందన్నమాట. కాలేయానికి కొవ్వు పట్టినా చాలా మందిలో ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. దీంతో ఇది ఉన్నట్టు చాలా మందికి తెలియదు. అందరిలా మామూలుగానే తిరుగుతూ ఉంటారు. అలాగని అసలేం కనిపెట్టలేమని కాదు. నిస్సత్తువ, కడుపు పైభాగంలో ఏదో అసౌకర్యం వంటివి కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే. కొన్ని రకాల జబ్బులు, జన్యువులు, ఆహారం, జీర్ణకోశ వ్యవస్థ ఇవన్నీ కాలేయానికి కొవ్వు పట్టేలా చేస్తూ ఉంటాయి. దీన్నే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, అంటే మద్యంతో సంబంధం లేని జబ్బు అని అంటారు. ఇదో దీర్ఘకాల సమస్య. మన దేశంలో 9% నుంచి 32% మంది దీంతో బాధపడుతున్నారని అంచనా. ఊబకాయం, మధుమేహంతో బాధపడే వారికి దీని ముప్పు ఎక్కువ. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు రసాయనాల కాలుష్యానికి గురవుతున్న వారికి కాలేయంపై కొవ్వు పేరుకునే ముప్పు ఎక్కువని చెబుతారు డాక్టర్లు. మొదట్లో ఈ ఫ్యాటీ లివర్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, మనకి ఎటువంటి లక్షణాలు కానీ బ్లడ్ టెస్ట్లో కానీ ఏమీ తెలియవు. ఎప్పుడైతే ఈ ఫ్యాట్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతుందో, అంటే ఆ స్టేజ్ మీద నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్ అంటాం. ఈ నాష్ అనే స్టేజ్కి వచ్చిందంటే అప్పుడు లివర్ డ్యామేజ్ అవుతుంది కింద లెక్క. ఈ డ్యామేజ్ కొద్దీ లివర్లో ఫైబ్రస్ టిష్యూ అనేది డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఆ ఫైబ్రస్ టిష్యూ కానీ ఎక్కువ డిపాజిట్ అయితే అది ఫైబ్రోటిక్ లివర్ అంటాం. చివరిగా లివర్ సిరోసిస్ అంటాం. ఈ ఫైబ్రోటిక్ లివర్ వచ్చే వరకు కూడా చాలా వరకు పేషెంట్కి ఎటువంటి లక్షణాలు ఉండవు. ఒక్కసారి సిరోటిక్ లివర్ వస్తే మాత్రం పేషెంట్కి కాలువాపులు, ఆకలి తగ్గిపోవటం, వాంతులు వచ్చినట్టు ఉండటం, మొదట్లో బరువు తగ్గిపోయి తర్వాత బరువు పెరగటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొంతమందిలో కామెర్లు కూడా రావచ్చు. ఫ్యాటీ లివర్ని డయాగ్నోస్ చేయడానికి
ముందుగా అల్ట్రాసౌండ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అల్ట్రాసౌండ్లో మేము ఈ మధ్య కాలంలో చూసిన వల్ల ఆల్మోస్ట్ 50-60% మందికి ఫ్యాటీ లివర్ అనేది రిపోర్ట్ ఉంటుంది. ఈ అల్ట్రాసౌండ్తో పాటు ఫైబ్రో స్కాన్ ఒక టెస్ట్ చేస్తాము. ఈ ఫైబ్రో స్కాన్ ఏంటంటే లివర్ ఎంత గట్టి పడుతుంది అని తెలుసుకోవడానికి దోహదపడుతుంది. దాంతోపాటుగా లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయాలి. ఈ మూడుతో పాటుగా ఏంటంటే కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి కూడా టెస్ట్ చేస్తూ ఉండాలి. ఇవన్నిటి వల్ల కొంత ఇన్ఫర్మేషన్ అయితే లివర్ ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా అనేది తెలుస్తుంది. కొవ్వు పట్టినా అందరికీ కాలేయం దెబ్బతినాలని ఏమీ లేదు. కానీ కాలేయంలో వాపు ప్రక్రియ తలెత్తే అవకాశం ఉంటుంది. దీంతో కాలేయ కణాలు దెబ్బతింటాయి. ఇలాంటి దశను నాన్ ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్ నాష్ అని అంటారు. ఇది ఇక్కడితో ఆగకుండా ముదిరితే కాలేయంలో చెరిగిపోని మచ్చపడవచ్చు, కణజాలం గట్టిపడవచ్చు, తాళ్ల మాదిరిగా అవ్వచ్చు. దీన్నే సిరోసిస్ అంటారు. ఇది మరింత తీవ్రమై కాలేయం విఫలం కావచ్చు, చివరకు క్యాన్సర్కు దారితీయచ్చు. అదృష్టం ఏంటంటే కాలేయం దెబ్బతిన్నా తిరిగి కోలుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాలేయానికి తనకు తానే మరమ్మత్తు చేసుకునే శక్తి ఉంది. కాబట్టి ఫ్యాటీ లివర్ వంటి సమస్యల్ని తొలి దశలోనే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం. ఫ్యాటీ లివర్ను పసిగట్టేందుకు రక్త పరీక్షలు, స్కానింగ్ వంటివి ఉపయోగపడతాయి. ఇవి జబ్బు నిర్ధారణకే కాదు, తీవ్రతను గుర్తించటానికి తోడ్పడతాయి. కాలేయ జబ్బు నాష్గా మారిందో లేదో తెలుసుకోవటానికి కాలేయం నుంచి చిన్న ముక్కను బయటికి తీసి పరీక్షించాల్సి ఉంటుంది. ఇందులో కాలేయ కణజాలం మీద మచ్చ ఏర్పడిందా, వాపు ప్రక్రియ ఆనవాళ్లు కనిపిస్తున్నాయా అనేవి బయటపడతాయి. ఫ్యాటీ లివర్ అనేది దీర్ఘకాలపు వ్యాధి. ఇది రోజుల్లో, వారాల్లో, నెలలో వచ్చే వ్యాధి కాదు. ఇది సంవత్సరాల్లో వచ్చే వ్యాధి. అందువల్ల మనకి ఎటువంటి లక్షణాలు కానీ ఎటువంటి తెలీదు. అందువల్ల కొంత జీవనశైలి మార్పు అనేది ముందుగానే రావాలి. 20-30 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళనే జీవనశైలి మార్పు రావాలి. ఎక్సర్సైజ్ చేసుకోవటం, తర్వాత బరువు పెరగకుండా ఉండటం, ఎస్పెషల్ నడుము కొలత పెరగకుండా ఉండటం, అంటే సెంట్రల్ ఒబెసిటీ రాకుండా చూసుకోవటం. తర్వాత హై ఫ్యాటీ ఫుడ్స్ కానీ, హై క్యాలరీ ఫుడ్స్ కానీ, అంటే బ్రెడ్, షుగర్, చాక్లెట్స్, అధిక మోతాదులో ఆయిల్, అధిక మోతాదులో ఘీ, వీటన్నిటిని చాలా వరకు కంట్రోల్ చేసుకోవాలి. పీచు పదార్థం ఉండేటట్టు చూసుకోవాలి. వీటన్నిటి వల్ల కొంతవరకు మనం నివారించుకోవచ్చు. దాంతోపాటుగా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి, గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుకోవాలి, షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి, బీపీని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. వీటన్నిటి వల్ల కొంతవరకు మనం నివారించుకోవచ్చు. దాంతోపాటుగా కొంతమంది పేషెంట్స్ స్థూలకాయంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసినా, డైట్ కంట్రోల్ చేసినా సరే వాళ్ళు బరువు తగ్గించుకోలేరు. వాళ్ళల్లో బేరియాట్రిక్ ప్రొసీజర్ అనేది చాలా ముఖ్యమైన ట్రీట్మెంట్. ఎందుకంటే బేరియాట్రిక్ ప్రొసీజర్ చేసుకున్న పేషెంట్స్ ఏంటంటే వాళ్ళలో షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, గుడ్ కొలెస్ట్రాల్ పెరిగిద్ది, అండ్ ముఖ్యంగా సెంట్రల్ ఒబెసిటీ తగ్గిద్ది. వీటన్నిటి వల్ల లివర్ మీద ఒత్తిడి తగ్గి లివర్లో ఉన్న ఫ్యాట్ కొంత కరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా కొన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయండి. అంటే వైటమిన్ ఈ అంటాము, పయోగ్లిటజోన్, సారోగ్లిటజోన్ అంటాము. ఈ మెడిసిన్స్ వల్ల అంటే దీర్ఘకాలికంగా వేసుకోవాలి. దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనదంటే హెల్త్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ముందు నుండే ఈ ఫ్యాటీ లివర్ గురించి కొంత అవగాహన ఉండాలి. ఇవన్నిటి చేసుకుంటే కొంతవరకైనా సరే మనం నివారించుకోవచ్చు. తొలి దశలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా దెబ్బతిన్న కాలేయాన్ని తిరిగి సరిచేసుకునే అవకాశం ఉంది. వీటిల్లో అన్నిటికన్నా సమర్థమైనవి జీవనశైలి మార్పులే. ముఖ్యంగా బరువు తగ్గించుకోవటం ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీర బరువులో సుమారు 7% తగ్గించుకున్నా చాలు, నాష్ నుంచి బయటపడవచ్చు. అదే కనీసం 10% బరువు తగ్గించుకుంటే కాలేయం గట్టిపడటాన్ని, మచ్చను వెనక్కు మళ్లించుకోవచ్చు. ఇక మంచి పోషకాహారం తీసుకోవాలి. కొవ్వులు, నూనె పదార్థాలు తగ్గించాలి. చేపలు, అవిసె గింజలు, అక్రోట్ల వంటివి తినటం మంచిది. పండ్లు, కూరగాయలు, పొట్టు తీయని ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి. దీంతో పురుగు మందుల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. చక్కెర ఎక్కువగా ఉండే కూల్ డ్రింకులు,
స్పోర్ట్స్ డ్రింకులు, పానీయాల వంటి వాటికి దూరంగా ఉండాలి. పొగ తాగితే మద్యంతో సంబంధం లేని కాలేయ కొవ్వు సమస్య ముప్పు పెరుగుతుంది. కాబట్టి సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటి వాటికి దూరంగా ఉండాలి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇది కాలేయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత చాలా మందిలో పొట్టపై చారలు మిగిలిపోతూ ఉంటాయి. కొంతమందిలో ఇవి కాలానుగుణంగా మాయమైపోతే మరికొందరిలో అలాగే మిగిలిపోతూ ఉంటాయి. నిజానికి వీటితో పెద్దగా సమస్యలేవీ ఉండవు, కానీ చూడటానికి బాగోలేకపోవడంతో వీటిని మాయం చేయటానికి అమ్మలు చాలా ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. క్రీములు, లోషన్లు, ఆయింట్మెంట్లు ఇలా ఎన్నో ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కాన్పు తర్వాత పొట్టపై మిగిలిపోయే చారల్ని సులువుగానే తొలగించుకోవచ్చు. పొట్టపై చారల్ని మాయం చేసేందుకు ఏం చెయ్యాలో, ఎలాంటి చికిత్సలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రెచ్ మార్క్స్ ఒకసారి వచ్చిన తర్వాత అవి బికాస్ అక్కడ డ్యామేజ్ అవుతుంది, ఇలాస్టిక్ టిష్యూకి డ్యామేజ్ అవుతుంది కాబట్టి అది మళ్ళీ రికవర్ అవ్వదు. స్ట్రెచ్ మార్క్ అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత పొట్ట దగ్గర ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి అక్కడ స్ట్రెచ్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దాని మూలంగా ఆ స్ట్రెచ్ మార్క్ ప్రెగ్నెన్సీ తర్వాత ఈజీగా తెలుస్తుంది. అందుకని పొట్ట దగ్గర స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది అని తెలుస్తుంది అనమాట. ఒకసారి ఇలాస్టిక్ టిష్యూ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా స్కిన్ నార్మలైజ్ అవడానికి ఛాన్సెస్ ఉండదు. సో అందుకని మనము ఇచ్చే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే దాన్ని అక్కడ కొత్త ఎలాస్టిక్ టిష్యూ గ్రో అవటానికి వచ్చేదానికిను ఆల్రెడీ ఫామ్ అయిన ఇలాస్టిక్ స్ట్రెచ్ మార్క్స్ కొంచెం మాస్క్ అయ్యేదానికి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్. అంటే ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అంటే లేజర్ ట్రీట్మెంట్స్, మైక్రో నీడ్లింగ్, అలాగే ప్లేటెడ్ రిచ్ ప్లాస్మా ఇలాంటి ట్రీట్మెంట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇస్తూ ఉన్నాం అనమాట. మేజర్గా మేము చెప్పేది ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలోనే స్ట్రెచ్ మార్క్స్కి మొదటి నుంచే ఎక్కువగా మేము వైటమిన్ ఏ అండ్ వైటమిన్ ఈ ఉన్న క్రీమ్స్ చాలా వాడుకలో ఉన్నాయి. వాటిని రెగ్యులర్గా 2 times మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్ట్రెచ్ మార్క్స్ ఎక్కడైతే వస్తుంటాయో అది కొంతవరకు రెగ్యులర్గా 5 to 6 months డెలివరీ అయిన తర్వాత కూడా కంటిన్యూ చేయమని చెప్తాం. షుగర్ జబ్బును అదుపులో ఉంచుకునేందుకు ఓవైపు మందులు వాడుతూనే మరోవైపు ఆహారపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మనలో చాలా మంది జొన్న రొట్టెల్ని తినడాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటారు. జొన్న రొట్టెలు తినటం వల్ల రక్తంలో గ్లూకోజు చక్కటి నియంత్రణలో ఉంటుందని నమ్ముతారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? జొన్న రొట్టెలతో నిజంగానే షుగర్ జబ్బు తగ్గుతుందా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెబుతారో ఇప్పుడు విందాం. వరి బియ్యం తినే వాళ్ళకి తొందరగా జీర్ణమయ్యి రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుందన్నమాట. మీరు గోధుమలు తీసుకున్నా కూడా అంతే, దగ్గర అంతే ఉంటుంది. అంటే ఉడకబెట్టిన రైస్ అన్నం తిని ఆ తర్వాత మీరు రక్త పరీక్ష చేసుకున్నట్లయితే షుగర్ బాగా ఎక్కువైపోతుంది. అదే మీరు జొన్నలు, రాగులు, సద్దలు, అవిసెలు, తైదులు అలాంటివి వాటితో చేసినప్పుడు ఈ కొత్తగా వచ్చినటువంటి కినోవాలు, ఓట్స్ ఏం తిన్నా కూడా వెంటనే రక్తంలో గ్లూకోజ్ పెరగవు. కాబట్టి మీరు చూడడానికి అది అంతా కూడా చాలా బాగుంది, మనం ఇంత ఆహారం తీసుకున్నా కూడా రక్తంలో గ్లూకోజ్ పెరగలేదు అనుకుంటాం. కానీ అన్నిట్లో ఉండేటువంటి గ్లైసెమిక్ లోడ్ ఒకటే. చెప్పుకోవాలంటే రాగిలో అన్నిటికన్నా ఎక్కువ పిండి పదార్థం ఉంటుంది. కాబట్టి గ్లైసెమిక్ లోడ్ అనేది అన్నీ ఒకటే. కాబట్టి మీకు వెంటనే జీర్ణం అయ్యేవి, వెంటనే జీర్ణం కానివి అనేటువంటి పదార్థాలుగా దాన్ని విభజించుకుని కొన్ని సందర్భాల్లో వెంటనే జీర్ణం కాని పదార్థాలు తీసుకోవచ్చు. కానీ ఏదైనా కూడా వాళ్ళ యొక్క అలవాట్లను బట్టి వాళ్ళ ప్రాంతాల్లో ఏం తిన్నారు, మీరు తేలిగ్గా జీర్ణం అయినా కూడా మీకు అలవాటు ఉందా లేదా, మీరు అలవాటు లేని పదార్థాలను మాత్రం తినకూడదు. దానివల్ల చాలా కొత్త విషయాలన్నీ బయటపడుతున్నాయి. గట్ మైక్రోబయోమ్ దెబ్బతింటుంది. లీకీ గట్ సిండ్రోమ్ వస్తే రక్తంలోకి పెద్ద పరిమాణం ఉన్నటువంటి పదార్థాలు, ముఖ్యంగా కొవ్వు పదార్థాలు లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. జీర్ణం కాకుండానే లివర్లోకి వెళ్ళిపోతున్నాయి, కాలేయంలోకి వెళ్ళిపోయి ఫ్యాటీ లివర్ అనే జబ్బు వస్తుంది. ఇలాగ అనవసరంగా ప్రయోగాలు చేసి అలవాటు లేని పదార్థాలు తీసుకుని తాత్కాలికంగా మీరు డయాబెటీస్ని తగ్గించుకున్నట్టుగా, రక్తంలో గ్లూకోజ్ని తగ్గించుకున్నట్లయితే వీటి వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, కొన్ని ప్రమాదాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెమ్మదిగా ఆయా కోణాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. కాబట్టి మనం అంత కష్టపడి ప్రయోగాలు చేయొద్దు, ఆహార ప్రయోగాలు అని చెప్తున్నాను. పిల్లలకు కొద్దిపాటి జ్వరం వచ్చినా విలవిల్లాడిపోతాం. అలాంటిది క్యాన్సర్ వస్తే ప్రాణమే పోయినంత పనవుతుంది. తగ్గుతుందో లేదో, ముందు ఎలా ఉంటుందో అనే ఆలోచనలతో తల్లిదండ్రులు మనసులు అల్లాడిపోతూ ఉంటాయి. అయితే క్యాన్సర్ల గురించి ఇవాళ అంతగా అధైర్యపడాల్సిన అవసరం లేదు. పిల్లల్లో కనిపించే క్యాన్సర్లనేవి దాదాపుగా నయమయ్యేవే.
మనం చేయాల్సిందల్లా భయపడకుండా సత్వరం స్పందించడమే అంటారు డాక్టర్లు. పిల్లల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్లు, వాటికి చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల్లో క్యాన్సర్లు ఎందుకు వస్తాయి? పిల్లలు ఏంటంటే క్యాన్సర్స్ వచ్చే కారణాలు కంప్లీట్గా వేరుంటాయి. వీళ్ళకి 90% వరకు క్యాన్సర్స్ ఎందుకు వస్తాయి అని కారణాలు తెలీదు. స్పోరాడిక్ అంటాం. అంటే మామూలుగా రక్త కణాలని ఒక సైకిల్లో వెళ్తూ ఉంటాయి. అదే కణము అదుపు తప్పి అసాధారణంగా పెరిగితే అది క్యాన్సర్ కణంగా మారుతుంది. అది ఎందుకు అదుపు తప్పుతుందంటే కొన్ని మ్యూటేషన్స్ వల్ల అది అదుపు తప్పుతుంది. బట్ ఆ మ్యూటేషన్స్ ఎందుకు జరుగుతాయి అన్నది 90% వరకు మనకి ఇప్పటి వరకు కారణాలు తెలీదు. కేవలం 10% వరకు మాత్రమే వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పిల్లల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్లు ఏంటి? పిల్లల్లో మనం ఎక్కువగా చూసే క్యాన్సర్స్ బ్లడ్ క్యాన్సర్స్, తర్వాత అవయవాలకు సంబంధించిన క్యాన్సర్స్ చూస్తాము. సో బ్లడ్ క్యాన్సర్స్ అంటే ఏంటి? లుకీమియాస్, లింఫోమాస్, తర్వాత బ్రెయిన్ ట్యూమర్స్, తర్వాత సాలిడ్ ట్యూమర్స్. లుకీమియాస్లో మనం ఎక్కువగా చూసే క్యాన్సర్స్ ఏఎల్ఎల్ అంటే అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా. అందులో BALL అనేది ఎక్కువగా చూస్తాము. తర్వాత TALL, AML, CML ఇలాంటివి చూస్తాము. లింఫోమాస్, హాడ్జ్కిన్ లింఫోమా, నాన్ హాడ్జ్కిన్ లింఫోమా ఇలాంటి క్యాన్సర్స్ కూడా చూస్తాము. బ్రెయిన్ ట్యూమర్స్ కూడా పిల్లల్లో లుకీమియాస్ తర్వాత ఎక్కువగా చూస్తాము. ఆ తర్వాత వచ్చేవి అవయవాలకు సంబంధించిన క్యాన్సర్స్ అంటే సాలిడ్ ట్యూమర్స్ అంటాము. లివర్ నుంచి కానీ కిడ్నీ నుంచి వచ్చే ట్యూమర్స్ని విల్మ్స్ ట్యూమర్ అంటాము. న్యూరోబ్లాస్టోమా, కంటి క్యాన్సర్ రెటినోబ్లాస్టోమా, అలాగే సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్, ఇంకా రేర్ ట్యూమర్స్, జర్మ్ సెల్ ట్యూమర్స్ ఇలాంటి రకరకాల క్యాన్సర్స్ పిల్లల్లో చూస్తాము. పిల్లల్లో క్యాన్సర్ తాలూకు లక్షణాలను ఎలా గుర్తించాలి? ఎవరికైనా తరచుగా రికరెంట్గా ఫీవర్ రావడం కానీ 2-3 వారాల పైగా ఫీవర్ తగ్గకుండా అలానే ఉండి యాంటీబయాటిక్స్ వాడినా కూడా ఫీవర్ తగ్గకుండా ఉంటే డెఫినెట్గా మనం ఒకసారి చెక్ చేయించుకోవాలి. సడన్గా పిల్లలు పాలిపోయినట్టు ఉండి తెల్లగా కనిపించిన, చర్మం మీద కందిపోయినట్టు మచ్చలు అంటే దెబ్బలు తగలకుండానే మచ్చలు ఏమన్నా కనిపించినా డెఫినెట్గా మనం ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకుని ప్లేట్లెట్స్ ఎలా ఉన్నాయి, హిమోగ్లోబిన్ ఎలా ఉంది, రక్త కణాలు ఎలా ఉన్నాయన్నది టెస్ట్ చేసుకోవాలి. అలాగే మెడలో కానీ చంకల్లో కానీ గజ్జల్లో చిన్న చిన్న గడ్డల్లాగా లింఫ్ నోడ్స్ అనేవి ఎప్పుడైనా సడన్గా పెరిగినట్టయితే ఎక్కువగా అనిపిస్తే మనం డెఫినెట్గా చెక్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ నార్మల్గా ఇన్ఫెక్షన్స్లో కూడా చూస్తాము. ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్ అని చెప్పలేం, కానీ డెఫినెట్గా ఇవి కన్సిస్టెంట్గా అలానే ఉండి మన ఇబ్బంది పెట్టేటట్టు ఉండి తగ్గకుండా ఉంటే డెఫినెట్గా క్యాన్సర్ రూల్ అవుట్ చేసుకోవాలి. అలాగే కంటిలో తెల్లటి మెరుపులాగా చుక్క కనిపించినా కంటి క్యాన్సర్ అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. కడుపులో ఏమన్నా గడ్డల్లాగా అనిపించినా, సడన్గా వెయిట్ తగ్గిపోయి విపరీతమైన బోనీ పెయిన్స్, రాత్రిపూట ఏడుస్తున్నట్టు బాగా నొప్పులు వచ్చినా కానీ చెక్ చేయించుకోవాలి. అలాగే తెల్లవారుజామున విపరీతమైన తలనొప్పి, వాంతులు అవ్వడము, తర్వాత తలనొప్పి తగ్గడము ఉంటే డెఫినెట్గా మనము బ్రెయిన్ ట్యూమర్స్ ఏదన్నా ఉన్నాయా అన్నది రూల్ అవుట్ చేసుకోవాలి. పిల్లల్లో క్యాన్సర్ను ముందుగా గుర్తించడానికి ఏవైనా పరీక్షలున్నాయా? చిన్నపిల్లల్లో ఏంటి అంటే క్యాన్సర్స్ బాగా హైలీ ప్రొలిఫరేటివ్గా వస్తాయి, అంటే ఫాస్ట్గా ఎవల్యూషన్ ఉంటాయి. కాబట్టి మనకి స్క్రీనింగ్ టెక్నిక్స్ అనేవి ఉండవు. లక్షణాలు అనేవి తెలుసుకుని భయపడకుండా వెంటనే మనము చూపించుకుంటే ఎర్లీగా డయాగ్నోస్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. పిల్లల్లో క్యాన్సర్కి చికిత్స విధానం ఏ విధంగా ఉంటుంది? వాళ్ళకి వచ్చే క్యాన్సర్ తత్వాన్ని బట్టి అది ఎగ్జాక్ట్గా అది బ్లడ్ క్యాన్సరా, సాలిడ్ ట్యూమరా, అది ఏ క్యాన్సరు, దాని తర్వాత అది ఏ స్టేజ్లో ఉంది, ఏ రిస్క్ కేటగిరీలో ఉంది అని దాన్ని చూసుకుని దానికి సంబంధించిన టెస్ట్లు చేసుకుని దాని తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్కలాగా ఉంటుంది ట్రీట్మెంట్. ఇద్దరు పిల్లలకి ఒకటే రకమైన క్యాన్సర్ వస్తే వాళ్ళిద్దరికీ కూడా సేమ్ ట్రీట్మెంట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ బాడీని బట్టి, వాళ్ళ వెయిట్ని బట్టి, వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ బట్టి, క్యాన్సర్ తత్వాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది మనం డిసైడ్ చేస్తాం.
ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్స్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కీమోథెరపీతోనే నయం చేస్తాం. చాలా తక్కువ మందికి మనము రేడియేషన్ కానీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి కానీ వెళ్తాం. ఈ కీమోథెరపీ కూడా మనము డిసైడ్ చేసేది ఏంటంటే వాళ్ళ క్యాన్సర్ రిస్క్ బట్టి వాళ్ళ రెస్పాన్స్ బట్టి మనం పెంచడమా ఏంటి అన్నది డిసైడ్ చేస్తాం. అదే సాలిడ్ ట్యూమర్స్ అవయవాలకు సంబంధించిన క్యాన్సర్స్ అయితే వాటిని మనం డయాగ్నోస్ చేశాక ఏ స్టేజ్లో ఉందో తెలుసుకుని సర్జరీ చేసుకోగలిగితే సర్జరీ చేసి తర్వాత కీమోథెరపీ అనేది ఇస్తాము. లేకపోతే ఫస్ట్ అడ్వాన్స్ స్టేజ్లో అనిపిస్తే మనం కీమోథెరపీ ఇచ్చి వాటి సైజ్ తగ్గించుకుని తర్వాత మనం సర్జరీకి వెళ్తాం. పిల్లల్లో వచ్చే క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా? చిన్నపిల్లల్లో క్యాన్సర్స్ 80% వరకు కంప్లీట్గా నయమవుతాయండి. మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా కనిపిస్తే భయపడకుండా చూపించుకుని ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోగలిగి రైట్ టైంలో రైట్ ప్లేస్కి వెళ్ళి రైట్ ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ట్రీట్మెంట్ అనేవి బాగా తట్టుకుంటారు. అలాగే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నది ముందే అవగాహన ఉండడంతో వాళ్ళకి వార్నింగ్ సైన్స్ సిమ్టమ్స్ చెప్పినప్పుడు మనం ఎర్లీగా వాళ్ళని రెస్పాండ్ అయితే వాళ్ళు ఇంకా బెటర్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. క్యాన్సర్ల విషయంలో అప్రమత్తత చాలా అవసరం. పిల్లల్లో ఏవైనా అసాధారణ అనుమానిత లక్షణాలు కనిపిస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించాలి. క్యాన్సర్లను తొలి దశలను గుర్తిస్తే చికిత్స చాలా తేలిక. పిల్లల్లో క్యాన్సర్లు చాలా వరకు చికిత్సకు లొంగేవే కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఆధునిక చికిత్సల సాయంతో క్యాన్సర్లను సులువుగానే జయించవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు 1 చెంచా చొప్పున తేనె, అల్లపు రసం, వెల్లుల్లి రసాలను తీసుకుని వాటిని మిశ్రమంగా చేయండి. ఈ మిశ్రమాన్ని రోజు పరగడుపున తీసుకుంటూ ఉంటే హై బీపీ చక్కగా అదుపులో ఉంటుంది.